మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని సాధించగలుగుతారని చెప్పారు మంత్రి సీతక్క. గ్రామాల్లోని మహిళలు, వర్కింగ్ ఉమెన్స్ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కుటుంబం కోసం కష్టపడతారని, దీనివల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో క్యాన్సర్ కేసుల నమోదులో భారత్ 3వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ లో ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉమెన్ వెల్నెస్ సమ్మిట్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఒమేగా ఆసుపత్రి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు సీతక్క. ఈ సందర్భంగా మరి రోజు మనం మార్చి 5 అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఈజ్ ఆల్సో గివ్ టు గెయిన్. ఇస్తే సాధిస్తాం. సో సాధించాలి అంటే హెల్దీగా ఉండాలి మనం. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పెట్టారని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో పెద్ద ఎత్తున శ్రామిక వర్గపు మహిళలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతపు మహిళలు ఉన్నారు. అదేవిధంగా నిత్యం వర్క్ బిజీతో ఉండి తమ యొక్క హెల్త్ను పట్టించుకోకుండా సరైనటువంటి తిండి కానీ, సరైనటువంటి మరి టెస్టులు కానీ అవన్నీ జరగకుండానే యాంత్రికంగా లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఎంతోమంది మరి మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే క్యాన్సర్ విషయంలో 3rd ప్లేస్లో భారతదేశం ఉంది. మన తెలంగాణలో అత్యధికంగా కేసెస్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. దాంట్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కువ వస్తున్నాయంటే మన జీవితాలలో వచ్చినటువంటి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పు. అదే కాకుండా పొల్యూషన్, రకరకాల పొల్యూటెడ్ అంటే కల్తీ ఆహారం తీసుకోవడం. మనం తినేటప్పుడు అది స్వీట్గా, టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే ఒక జబ్బుని క్రియేట్ చేసి పెడుతుంది. అందుకనే చాలా ఒకప్పుడు చూస్తే క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి కనబడేది, కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. సో ఇలా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా ఒక సబ్జెక్టు మీద మోటివేషన్ చేస్తూ దట్టు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఒమేగా వారికి. మనం ఇందులో ఉన్నది గివ్ టు గెయిన్ అనే మరి ఏదైతే అనుకుంటున్నామో మీ హాస్పిటల్ వారు కూడా మా మహిళలకు అవేర్నెస్, కొంత ఫ్రీ ట్రీట్మెంట్, కొంత సపోర్ట్ చేయడం, ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ లాగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. మరి రోగాల బారిన పడ్డ తర్వాత క్యూర్ చేయడం చాలా టైం పడుతుంది, కానీ ఆ జబ్బుల బారిన పడకుండా ఉండడం కోసం జాగ్రత్తలు చెప్పడం, జాగ్రత్తలు చేయడం, ముందస్తు టెస్టులు చేయించుకోవడం, అసలు అవేర్నెస్ ఎక్కువ రావడం, తీసుకోవడం అవేర్నెస్, ఇది చాలా అవసరం.